అంబర్పేటలో 3 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కబ్జా చేశారని అన్నారు అంబర్పేట కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకు వచ్చి ప్రచారం చేసే ముఖం లేదని, దమ్ముంటే తన డివిజన్లో వచ్చి ఏం అభివృద్ధి చేసి చూపించారో అని బీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేశారు. 2 ఏళ్ల నుండి బిర్జీ పనులు చేస్తున్నా ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని అంబర్పేట్ ప్రజల్ని కోరారు. हाँ भाई, बार मौका दीजिए सर, कांग्रेस पार्टी को एक मौका दीजिए। 10 साल दे दिए आप केसीआर। ओके, मैं जीत के आऊँगा। आपका दूसरा बेटा संजय भाई आमोन। अरे कांग्रेस को जय बोलो बाबू। ముప్పై ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత చేసిన డెవలప్మెంట్ ఈ రోజు వరకు ఉంది. వాళ్ళు ఏం చేసారో నేను అడుగుతా. బీఆర్ఎస్ ఇక్కడ కమలానగర్ పక్కన లంకలో కాలేరు వెంకటేష్ 3 ఎకరాల భూమి కబ్జా కట్టి అందరికి ప్లాట్లు చేసి అమ్మిండు. అది స్థానికులందరూ ఆపినరు. అది 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3 ఎకరాలని ఒక ఫంక్షన్ హాల్, ఒక కమ్యూనిటీ హాల్ కట్టి అంబర్పేట్ వాసులకు, స్థానికులకు అందరికీ కూడా ఉచితంగా ఫంక్షన్ వాడుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తాను. నేను ఒకటి చెప్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేసిండ్రు? ఇక్కడ నుంచి గోల్నాకర్ నుంచి శ్రీరామ్నగర్ థియేటర్ పోయే రోడ్డు ఫ్లైఓవర్ 2 సంవత్సరాల నుంచి ఆగి ఉంటే మేము కొట్లాడుతుంటే దినం నిన్నటి నుంచి పనులు స్టార్ట్ చేస్తున్నారు. అంటే కంటి చూపు తెరియాలంటారు దీన్ని. తీసుకొచ్చిండ్రు, మేము కొట్లాడుతున్న దినం. ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే చెప్పిన, 2 సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళు కానీ కాలేరు వెంకటేష్ కానీ ఎప్పుడు కూడా ఆ ఫ్లైఓవర్ గురించి పట్టించుకునే నాదులే లేకుండే. 2 సంవత్సరాలు ఆగిపోయింది. ఏం డెవలప్మెంట్ చేసింది సార్ వాళ్ళు? కబ్రస్థాన్ గురించి మాట్లాడమనండి, రోడ్ల గురించి మాట్లాడమనండి, డ్రైనేజ్ గురించి మాట్లాడదాం, స్ట్రీట్ లైట్ల గురించి మాట్లాడదాం, ఆయన కబ్జాల మీద కూడా మాట్లాడదామని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు దమ్ముంటే రమ్మనండి టీఆర్ఎస్ వాళ్ళని, మీడియా ముందర, ప్రజల ముందర చర్చ పెడదాం. ఇక్కడ స్థానికులందరిని అడగండి. 5 సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు కూడా ముఖం చూపించాలి. కాలేరు వెంకటేష్ ఓట్లు అడుగుతాను కూడా రాలేదంటే ఇక్కడికి. ఆలేంది మాకు ఛాలెంజ్ చేసేది? ఆయన దమ్ముంటే ఆయన డివిజన్ కదా, ఇక్కడ దగ్గరనే ఉంది కదా, వచ్చి ఇక్కడ ఓట్లు అడగమని చెప్పి నేను కాలేరు వెంకటేష్ గారికి సవాల్ విసురుతున్నా.